ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మనందరి గురువుగారైన భీమనేని వంశీకిరణ్ గారికి, అలాగే మన గురువుగారైన హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ 'కర్మ జన్మ' అనే బుక్ నుంచి తీసుకున్నాను మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం గదా! కర్మ ఎలా వస్తుంది? కర్మ ప్రభావం ఎలా ఉంటుంది? కర్మ నుంచి తప్పించుకునే మార్గాలు, కర్మ ఫలాన్ని తగ్గించుకునే మార్గాలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా! అయితే మరి మనం ఏం చేస్తే కర్మలవుతాయి? మనం ఎలాంటి పనులు చేయడం వల్ల మనం ఎక్కువగా కర్మల్లో ఇరుక్కుంటాము? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, మనం 2 రకాల కర్మలు చేస్తాం గదా! మంచి కర్మలు, చెడు కర్మలు. అదే మ చేస్తాం గదా! సో, ఎలాంటి పనులని దుష్కర్మలు అంటారు? దుష్కర్మల వల్ల మనం ఎలాంటి ఆహ్, కర్మల్లో ఎక్కువగా ఇరుక్కుంటాము అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే మామూలుగా మహాత్మా గాంధీజీ 1924లో ఒక పత్రికలో దుష్కర్మలని 7 రకాలుగా చెప్పారంట. అంటే అప్పుడు ఆయన ఉన్న పరిస్థితులను బట్టి ఆయన చెప్పిందనమాట. సో, ఈ పనులు చేయడం అనేది దుష్కర్మల కిందకి వస్తుంది. ఆ పనులు చేసినప్పుడు తప్పకుండా వాటికి సంబంధించి కర్మని మనం అనుభవించాలి అని చెప్పారంట. అవేంటి అంటే ఆదర్శాలు లేని రాజకీయాలు, ఇతరులకి ఉపకరించని ఆస్తిపాస్తులు, నీతి లేని వ్యాపారం, శీలం లేని విద్య, ఆత్మ ప్రబోధం లేని సుఖం, మానవత్వం లేని శాస్త్రం, త్యాగం లేని పూజ. ఇవి మహాత్మా గాంధీ చెప్పిన ఆహ్, దుష్కర్మలనమాట. సో, ఇవి చేయడం వల్ల ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళు ఆ కర్మలకు సంబంధించిన ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పారంట. ఆహ్, అయితే మనమంతా పాపాలైన అనేక దుష్కర్మలని నిత్యం చేసి వాటి బంధంలో చిక్కుకుంటున్నామంటే చాలామంది ఒప్పుకోరు. అంతే గదా మాస్టర్స్. మనం ఏదైనా తప్పు చేశామో లేదా ఈ పని చేయడం కరెక్ట్ కాదని ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళెవ్వరు గూడా ఒప్పుకోరు. ఈవెన్ థో మనం గూడా ఒప్పుకోము. నేను చేసిందే కరెక్టు అన్న వాదనలోనే ఎక్కువగా ఉంటాం గదా! సో, ఇక్కడేమంటున్నారంటే మనం ఒక దుష్కర్మ చేశాము అని ఎవరైనా చెప్పారంటే దాన్ని మాక్సిమం ఎవరు ఒప్పుకోరు అని జెప్తున్నారు. ఇంకేమంటారు అంటే, నేను అసలు ఒక్క పాపం గూడా చేయకుండానే జీవిస్తున్నాను అని చెప్తారు. పాపం అంటే వారి ఉద్దేశంలో సాధారణంగా దొంగతనం, హత్య, బలాత్కారం లాంటివే. అంటే మామూలుగా మనం దుష్కర్మ, ఒక చెడ్డ పని అంటే ఏమనుకుంటాము, పెద్ద పెద్ద దొంగతనాలు జేయడము, లేదా మానభంగాలు జేయడము, హత్యలు జేయడం ఇలాంటివే మనం దుష్కర్మలు అనుకుంటాం. నిజానికి మనం చేసే వాటిలో మనకి తెలియకుండానే చాలా దుష్కర్మలు చిన్నవో, పెద్దవో చేస్తూ ఉంటాం. నిత్య జీవితంలో మనమందరం సాధారణంగా చేసే ఒక 8 దుష్కర్మల్ని ఇక్కడ మనకి చెప్తున్నారు మాస్టర్స్. అంటే జనరల్‌గా మన మైండ్ ఏంటి, పెద్ద పెద్దయి తప్పులు చేయడమే పాప పనులు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎంత సూక్ష్మంగా చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. ఇవన్నీ చేయడం కూడా మనము వాటి ఫలితాన్ని అంటే బాధపడే రకంగా ఆ కర్మలు ఉంటాయని చెప్తున్నారనమాట. అవేంటివో తెలుసుకుందాం. నివారించని ఇతరుల దుష్కర్మ బంధమే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైనా ఒక పని ఆహ్, అధర్మమైన పని చేస్తున్నారు. లేదా ఒక హింసాపూరితమైన పని చేస్తున్నారనుకోండి. దాన్ని మనం నివారించకుండా ఉండడం కూడా ఒక దుష్కర్మే. అది గూడా మనకు బంధమై ఉంటుంది అని చెప్తున్నారనమాట. అదే విధంగాను తెలుసుకుందాము. బ్రాహ్మణుడిని చంపడం, బంగారాన్ని దొంగిలించడం, మద్యం సేవించడం, అలాగే గురువు భార్యని అనుభవించడం అనే 4 మహాపాతకాలు. ఐదోది ఇటువంటి పాపాలని చేసే వాళ్ళతో స్నేహం చేయడం. సో, ఈ పైన చేసే 4 కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో, అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం కూడా ఇక్కడ దుష్కర్మే అని చెప్తున్నారనమాట. అంటే ఒకరు దొంగతనం చేస్తున్నారనుకోండి, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం. మనం ఏ హెల్ప్ చేయకపోయినా వాళ్ళతో పాటు మనం కూడా కలిసిమెలిసి ఉంటున్నామనుకోండి, అందులో గూడా మనకి ఆ కర్మకు సంబంధించి కొంత భాగం మనం కూడా తీసుకోవాల్సొస్తుంది అని చెప్తున్నారనమాట. దుష్కర్మ అంటే మనం చేసే చెడు కర్మలే కాదు. మనం నివారించని దుష్టుల చర్యలు కూడా మనకి బంధమై చుట్టుకుంటాయి. అదే చెప్తున్నారు. ఎవరన్నా ఒకరు తప్పు చేస్తున్నారు. మనం గూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము లేదా వాళ్ళ గ్యాంగ్‌లో ఉన్నామంటే అది కూడా మనకి
బంధమై చుట్టుకుంటుంది. అంటే వాళ్ళు చేసే కర్మాల్లో మనకి గూడా కొంత భాగం మనకు గూడా వస్తుందని జెప్తున్నారు. అప్పుడు ఆ దుష్టులతో పాటు మనం కూడా ఆ కర్మ ఫలాన్ని పొందాల్సి వస్తుంది. అందుకే దుర్మార్గం కన్నా వాటిని చూసిన మంచి వారి మౌనం చెడ్డది అని పెద్దలు చెప్తారంట. అంటే ఒకరు తప్పు చేస్తున్నారనుకోండి, ఆ తప్పుని చూస్తూ కూడా మనం సైలెంట్‌గా ఉండడమే పెద్ద దోషము అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అయితే ఒక న్యూస్ పేపర్‌లో వచ్చిన ఒక న్యూస్ అన్నమాట ఇది. ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట ఒక రాజకీయ నాయకుడు తన ప్రత్యర్థి కొడుకుని ఒక గుండాతో చంపిస్తాడు. పాలిటిక్స్‌లో ఇవన్నీ సహజమే కదా! అంటే వాళ్ళు అధికారంలో ఉండాలి లేదా వాళ్ళకి అధికారం రావాలని ఎన్నో చర్యలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ స్థితిని, వాళ్ళ పరిస్థితిని బట్టి చేస్తూ ఉంటారు. మనం దాన్ని ఏం చేయలేము. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నారనమాట. ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు, వాళ్ళ అపోజిట్ మెంబర్‌ని తన సొంత కొడుకుతోని చంపిస్తాడనమాట. అతని శవాన్ని రహస్యంగా హైవే పక్కన పాతిపెడతాడు ఆ గూండా. ఎవరైతే చంపారో ఆయనేం జేస్తాడు, ఆ శవాన్ని ఎవ్వరికీ కనిపియకుండా హైవే పక్కనే ఒక రోడ్డులో పాతిపెడతారనమాట. అతని అస్థిపంజరం మీద ఒక చిన్న మొలక మొలిచి, అది కొద్ది సంవత్సరాలకి పెద్ద చెట్టయితది. ఓ ప్రభుత్వ కార్పొరేషన్‌కి చైర్మన్ అయిన ఆ రాజకీయ నాయకుడు ఒకరోజు ఆ హైవేలో కారులో వెళ్తుంటే, ఆ కారు అదుపు తప్పి వెళ్లి ఓ చెట్టుకి గుద్దుకుంది. ఆ కారులో ప్రయాణించే ఆ రాజకీయ నాయకుడు హత్య చేసిన గుండా మాత్రమే మరణించారు. మిగిలిన వాళ్ళకి గాయాలు అయ్యాయి. చూడండి మాస్టర్. అంటే ఎవరైతే చేయించారో ఒకరు ఇంకొకతనికి డబ్బులిచ్చి చేయించారు. ఒకరిని హత్య చేయించి హైవే పక్కన రోడ్డులో అస్థిపంజరాన్ని ఆ శవాన్ని పూడ్చి చేశారు గదా! పూడ్చి చేసినప్పుడు ఏమైంది? అక్కడ ఒక చెట్టు ఒక మొలక మొలిసి కొన్ని రోజుల తర్వాత అది పెద్ద చెట్టయిందన్నమాట. ఒకసారి ఎవరైతే చంపించారో, ఎవరైతే చంపారో వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది గూడా ఒక కార్‌లో వెళ్తున్నారు. ఆ రూట్‌లో వెళ్తుంటే ఆ కారు అదుపు తప్పి అదే చెట్టుకి గుద్దుకొని ఆ కారు బోల్తా పడిందన్నమాట. అప్పుడేమైంది? ఎవరైతే చంపారో వాళ్ళిద్దరు మాత్రమే చనిపోయారు. మిగిలిన వాళ్ళకి చిన్నగా గాయాలయ్యాయంట. సో, వాళ్ళు ఆ హత్యని చూసి పోలీసులకు చెప్పకుండా మౌనంగా ఉన్న ఆ రాజకీయ నాయకుడి అనుచరులు. కాబట్టి వాళ్ళకి ఆ దుష్కర్మలో భాగం ఉంది. సో, వాళ్ళు గూడా అనుచరులే. అంటే ఆ రాజకీయ నాయకుడి గ్రూప్‌లో వాళ్ళే. ఆయన అనుచరులే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ హత్య చేసినప్పుడు చూసి గూడా ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకి చిన్న గాయాలతో వాళ్ళు బయటపడ్డారు. అంటే గాయాలవ్వడం గూడా మనకి దుష్కర్మనే కదా! వాళ్ళేం చేయలేదు. చూస్తూ ఉన్నారు కాబట్టి కొంత భాగం అలాగా చేసినవాడు, చేయించినవాడు ఇద్దరు చనిపోయారు. మౌనంగా ఉన్నవాళ్ళు మాత్రం గాయాలతో బయటపడ్డారు. కాబట్టి ఏదైనా చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడు మనం ఆహ్, వాళ్ళతో ఉండడం వల్ల కూడా మనకి కొంత కర్మ తప్పకుండా వస్తుంది అనేది మనం ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారిక్కడ. న్యూయార్క్‌లో ఒక మహిళ తన అపార్ట్‌మెంట్‌లో బయట దుండగుల చేత దాడి చేయబడింది. గంట సేపు ఆమె సహాయం కోసం అరుస్తూనే ఉంది. చుట్టుపక్కల గల 38 మంది ఇరుగు పొరుగు వారు ఆ అరుపులను విన్నా ఆమె సహాయానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. కనీసం పోలీసులకి ఫోన్ కూడా చేయలేదు. కొందరు సహాయానికి వెళ్తే తమకి ఏదైనా అవ్వొచ్చన్న భయంతో సైలెంట్‌గా ఉంటే, మరికొందరు అందులో జోక్యం చేసుకోవడం గూడా మంచిది కాదని ఊరుకున్నారు. ఇవన్నీ మనకు సహజంగా ఉండే భయాలే కదా! ఏదన్నా జరిగినప్పుడు పోలీసులకు ఫోను జేస్తే మళ్ళీ వాళ్ళొచ్చి మనల్ని పట్టుకుంటారు. ప్రతిసారి మనల్ని రమ్మంటారు అని సాక్ష్యం చెప్పడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు గదా! సో, ఎవరో ఒకరు సహాయానికి వెళ్తారని గూడా పట్టించుకోము. అంటే వాళ్ళు జేస్తారని వీళ్ళు, వీళ్ళు జేస్తారని వాళ్ళు అలాగా అందరూ గూడా సైలెంట్‌గా ఉన్నారనమాట. మొత్తానికి వారంతా ఇలా వివిధ కారణాల వల్ల ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళలేదు. ఈ సంఘటనని దుర్మార్గులను ఎదుర్కోకపోవడానికి ఒక సింబల్‌గా ఇప్పటికీ అమెరికన్స్ భావిస్తారంట. సో, ఇక్కడ ఏం జెప్తున్నారు అలాగా సైలెంట్‌గా ఉండడం గూడా మనం దుష్కర్మ చేసినట్టే అవుతుంది అంటారు. ఇప్పుడు మనం 'అపరిచితుడు' మూవీ చూస్తే మనకి బాగా అర్థమవుతుంది మాస్టర్స్. 'అపరిచితుడు' మూవీలో ఏమవుతుంది? హీరోకి ఏ చిన్న తప్పు జరిగినా భరించలేడనమాట. దాన్ని ఎప్పటికప్పుడు ఆహ్, దాన్ని చూపించాలి. దాన్ని అందరికి తెలియజేయాలి. ఇది తప్పు చేస్తున్నారు అని తెలియజేయాలని బాగా ఆరాటంగా ఉంటాడు. కానీ ఏమి చేయలేకపోతాడు. ఒకసారి ఏమవుతుంది ఆయన వెళ్తూ ఉంటే ఒక రోడ్డు పైన యాక్సిడెంట్ అవుతది. యాక్సిడెంట్ అయ్యి ఆయన ప్రాణాలతోని కొట్టుకుంటుంటాడనమాట. యాక్సిడెంట్ ఎవరికైతే అయితదో ఆయనని.
అందరూ గుంపులాగా ఉండి చూస్తుంటారు. ఏమైంది? ఏమైందని చూస్తుంటారు గానీ, ఒక్కరు గూడా రియాక్ట్ అవ్వరస్సలకి. ఆ! హీరో వెళ్ళి ఇట్లా ఆయన ప్రాణం పోతుంటుందనమాట. కొట్టుకుంటుంటది. అయ్యో! ఎవరు హెల్ప్ చేస్తలేరని అందరిని ఎవరైనా పోలీసులకు ఫోను చేయండయ్యా! ఎవరైనా వాటర్ తీసుకురండి. ఎవరైనా అంబులెన్స్‌కి ఫోను చేయండి అని ఇలాగ అరుస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు ఒక్కరు గూడా వెళ్లరనమాట. అసలు ఏమి రియాక్ట్ గారు. రాళ్ళలాగా అట్లనే నిలబడి చూస్తుంటారనమాట. ఇంకా ఆయన ఏం చేయలేక ఏం చేస్తాడు, మెయిన్ రోడ్ దగ్గరికెళ్ళి కార్‌ని ఆపడానికి ట్రై చేస్తుంటాడనమాట. అసలు ఎవ్వరు ఆపరు. ఇట్లా ఒకతని ప్రాణం పోతుంది. కార్ ఆపండి ప్లీజ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని చెప్తే గూడా ఎవ్వరు రియాక్ట్ అవ్వరు. ఒక పొలిటీషియన్ వస్తాడన్నమాట. కార్ ఆపుతాడు. వైట్ కార్ ఉంటది. ఆ కార్‌ని ఆపుతాడు. ఆపి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇట్లాగా ప్రాణం పోతుంది అతనిది అనంటే ఆయన్ని కోపగించుకుంటాడన్నమాట. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇది ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొస్తున్నాను. కొత్త కారు. తెల్లగా ఎట్లుంది చూడు. ఇట్లాంటి కొత్త కార్‌లో ఇంక నేను పూజ గూడా చేయలేదు. దీంట్లో ఆ శవాన్ని ఎక్కించుకోవాలా అన్నట్టుగా చాలా రూడ్‌గా మాట్లాడతాడనమాట. ఇంకా ఆయన బాధతోని ఆయనను చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉంటే మధ్యలోనే చనిపోతాడనమాట ఇంకా. చనిపోతే ఇంకా ఆయన ఇంటికెళ్ళి ఎవ్వరు ఏం జేసినా ఈ సమాజంలో ఎవరికీ పట్టలేదు, ఎవరికీ హెల్ప్ చేయాలన్న భావన ఉండదు అని తనలో తానే మదన పడుతూ ఉంటాడనమాట. అట్లా ఆయన ఎన్నో సిట్యుయేషన్స్ జూసిన తర్వాత ఆయన లోపల నుంచి ఒక అపరిచితుడు బయటికొస్తాడు. సినిమా చూసిన వాళ్ళకందరికీ చాలా మందికి తెలిసే ఉంటది. సో, ఆయనేం చేస్తాడు, ఒక సైట్ క్రియేట్ చేసి, అందులో ఎవరైనా మీకు అధర్మం జరిగినా, మీకేదైనా అన్యాయం జరిగినా ఇందులో పోస్ట్ చేయండి. మీకు న్యాయం జరుగుతది అని చేస్తాడనమాట. అంటే ఆయన లోపల ఉన్న మంచి చేయాలి, దాన్ని ఎదిరించాలి అన్న భావనలన్నీ కూడగట్టుకొని, అతనికే తెలియకుండా అతని లోపల నుంచి ఇంకొక క్యారెక్టర్ బయటికొస్తదనమాట. తర్వాత ఏం చేస్తాడు, ఇంకా ఫస్ట్ ఆయనకు ఈయననే గుర్తుకొస్తాడనమాట. ఎవరైతే కారు ఆపి ఎక్కించుకోలేదో ఆయననే తర్వాత శిక్షిస్తాడనమాట. సో, ఇక్కడేమైంది, హెల్ప్ చేయాలని అడిగినా గూడా చేయకపోవడం వల్ల ఆయన ఆహ్, శిక్షించబడ్డాడు. కాబట్టి మనం గూడా ఏదైనా జరిగింది అనుకో, మన వంతు మనం అక్కడ ఏం చేయగలిగితే అది. అట్‌లీస్ట్ ఒక అంబులెన్స్‌కి ఫోన్ చేయగలము అనుకుంటే అదైనా చేయాలి. లేదా మన వంతుగా ఏదైనా చేయాలి కానీ అలా సైలెంట్‌గా ఉండడం గూడా దుష్కర్మ కిందకే వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. రౌడీలు, గూండాలు, దుర్మార్గులు, దుష్టుల దుశ్చర్యల్ని అడ్డుకుంటే, తనకి ఏదైనా అవ్వొచ్చన్న స్వార్థపూరిత భయం అందుకు అడ్డుపడుతుంది. అంతే గదా! ఎవరికైనా వాళ్ళకు అధికారం ఉంది, లేదా వాళ్ళు గూండాలు, వాళ్ళ జోలికెళ్తే మనకు గూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయం అనేది సహజంగా ఉంటుంది. అయితే ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనులని ఇతరుల విషయంలో నువ్వు చెయ్యొద్దు అన్న ధర్మాన్ని అనుసరించాలి. అంటే ఇప్పుడు ఏంటి మనం ఎవరికైనా హెల్ప్ చేయలేము. అద్ ఎవరైనా మనకు హెల్ప్ చేయలేరనుకోండి, ఆ విషయం మనకు నచ్చదు. మనకి నచ్చదు. అంటే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయకపోతే వాళ్ళకి కూడా ఆ పని నచ్చదు గదా! సో, దాన్నిక్కడ చేయమంటున్నారనమాట. ఏదైతే ఒకరు మనకి చేయకపోవడాన్ని మనం ఇష్టపడమో, అలాంటి పనులని అవతలి వాళ్ళ విషయంలో మనం కూడా చేయకుండా ఉండగూడదు అని. ఈ విషయం మనకు సార్ గూడా చెప్తారు గదా! ఆహ్, మనం అవతలి వాళ్ళలో రియాక్ట్ అవ్వ అవతలి వాళ్ళు మన గురించి ఎలా రియాక్ట్ అవుతారో మనకి నచ్చదో, మరి మనం గూడా వాళ్ళ విషయంలో అలాగే ఉండాలి. మనం వాళ్ళ ప్లేస్‌కెళ్ళి ఆలోచించాలని జెప్తారు గదా! అదే ఇక్కడ జెప్తున్నారనమాట. కాబట్టి దుర్మార్గులు చేసే మోసాలని ప్రజలు పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉంటే అది దుష్కృతమై మెడకు చుట్టుకుంటుంది. తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికో, పై అధికారితో పేచీ రాకూడదనో ఊరుకునే మంచి వాళ్ళకి కూడా ఈ దుష్కర్మల్లో భాగం ఉంటుంది. దానికి ఫలం లభించినప్పుడు వీరు కూడా దుష్కృతాన్ని చేసిన వారితో పాటు తమ భాగాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అంటే చెప్తున్నారిక్కడేంటంటే ఆఫీసుల్లో గాని ఆహ్, వర్కు చేసే దగ్గర గాని చాలామంది ఏంటి అధికారులు చేస్తున్నారు. వాళ్ళకి ఎదురు మనం వెళ్ళలేము. మనం వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నాము. లేదా వాళ్ళ పొజిషన్ చాలా పెద్దగుంది. వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళు మనల్ని తలుచుకుంటే మనల్ని ఉద్యోగం నుంచి తీసేయొచ్చు. ఇలాంటి భయాలుంటాయి కదా! అలా అలా అలాంటి భయాల వల్ల మనం సైలెంట్‌గా ఉన్నా కూడా, వాళ్ళు చేసే పాప పనుల్లో మనకు కూడా కొంత భాగం ఉంటుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి అవతలి వాళ్ళు చేసే
దుర్మార్గాలని నివారించకుండా ఉండడం కూడా ఒక దుష్కర్మే అని చెప్తున్నారు. చూడండి కర్మలనేవి ఎంత సూక్ష్మంగా ఉంటాయో, మనం అసలు ఆలోచనలు గూడా రాదనమాట. అంత సూక్ష్మంగా ఉంటాయి. ఆ! సెకండ్ వన్ ఏంటంటే, దుష్టులతో సహవాసం కూడా దుష్కర్మే. దుష్టులతో చేరడం కూడా దుష్కర్మే. దాని ఫలితాన్ని ఆ దుష్కర్మలో పాలు పంచుకున్నవారు, ఒక్కోసారి పాలు పంచుకోని వారు కూడా అనుభవిస్తారు. అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా మనకి ఆ కర్మలో వాళ్ళు చేసే కర్మలో మనకు గూడా భాగం ఉంటుంది అని చెప్తున్నారు. పూర్వం నైమిషారణ్యంలోని ఓ గజదొంగ ఇల్లు కాలిపోయి, అందులోని దొంగ అతని కుటుంబ సభ్యులే కాకుండా కొన్ని మూగజీవాలు కూడా ప్రాణాలని పోగొట్టుకున్నాయి. ఇక్కడేం జెప్తున్నారంటే, ఒక గజ దొంగ ఉన్నాడనమాట. ఆయన ఇల్లంతా కాలిపోయి ఆయన ఇల్లంతా కాలిపోయి ఏమైంది ఆయన భార్య, పిల్లలే గాకుండా ఆయన పెంచుకునే మూగజీవాలు గూడా చనిపోయాయంట. కందమూలాలు తీసుకురావడానికి వెళ్లి తిరిగి వస్తూ ఈ సంఘటనను చూసిన అనిరుద్ధుడు తన గురువు సుదాముడిని అడిగాడు. అంటే ఆ ఇల్లు కాలిపోయే ప్లేస్‌లో అక్కడి నుంచి వెళ్తున్న ఒక శిష్యుడు తన గురువుని అడిగాడనమాట. ఏమని అంటే, "గురుదేవా! అ అభం శుభం తెలియని ఆ మూగజీవాలను కూడా భగవంతుడు నిర్దయగా ఎందుకు పొట్టన పెట్టుకున్నాడు?" అంటే మూగజీవాలు ఏం చేయలేవు గదా! వా గజదొంగ చేసిన పనుల్లో మూగజీవాలకి ఏం సంబంధం ఉంది? మరి అవెందుకు చనిపోవాలి? ఎందుకలా జరిగింది? భగవంతుడు చూస్తూ ఎలా ఊరుకున్నాడు? అని ఆ గురువుని అడుగుతాడనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే, "ఆ గజదొంగ పరమ కిరాతకుడు. దుష్టులతో చేరిన వారు కూడా శిక్షార్హులే. వాడి అన్యాయపు సంపాదనని తిన్న అతని భార్య, పిల్లలు అతని పాపంలో కొంత భాగం మూట కట్టుకున్నారు. అతని అధర్మ సంపాదనతో పోషించబడ్డ అమాయకులైన మూగజీవాలు కూడా తమకు తెలియకుండానే పాపాన్ని పొంది ఈనాడు శిక్షని అనుభవించాయి" అని ఆ గురువు చెప్పాడంట. చూడండి ఎంత సూక్ష్మంగా ఉందో. అంటే ఇప్పుడు ఆయన పెంచుకున్నాడు. ఆవుల్ని, కుక్కలను, పిల్లుల్ని అలా పెంచుకున్నాడు. మరి ఆయన సంపాదనతోనే వాటికి గూడా ఫుడ్ పెట్టేది. సో, ఆ ఫుడ్ తిన్నందుకు ఆహారం తీసుకున్నందుకు అవి గూడా బలైపోయాయన్నమాట. అంటే అవి ఏం చేయకపోయినా కూడా ఆయన అన్యాయం చేసి సంపాదించిన ఆహ్, తిండి తిన్నందుకు అవి గూడా శిక్షించబడ్డాయి. కాబట్టి అంత సూక్ష్మంగా ఉంటుంది. మనం గూడా మనకి వచ్చే డబ్బులు గాని, ఏదైనా సరే మన సంపాదన ఎలా ఉంది? అది అన్యాయంగా వస్తుందా? ఎలా వస్తుంది? అనేది మనం చాలా జాగ్రత్తగా చెక్ జేసుకోవాలి మాస్టర్స్. అంటే కొంతమంది వడ్డీ వ్యాపారస్తులుంటారు. వాళ్ళెలా ఉంటారు? ఆహ్, కొందరు రూ. 5, రూ. 10 వడ్డీకి గూడా ఇస్తూ ఉంటారు. అంటే తీసుకున్న వాళ్ళు ఏదో అత్యవసర పరిస్థితిలో అంతంత వడ్డీలకు కూడా తీసుకుంటారు. అయితే వాళ్ళు చెల్లించలేని స్థితిలో ఉన్నా సరే, వాళ్ళని పీడించి బాధపెట్టి అయినా సరే నువ్వు ఎలాగైనా నాది నాకు ఇవ్వాలి అని పీడించి తీసుకుంటారు గదా కొంతమంది. అలాంటిది గూడా అంటే వాళ్ళు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళను వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు రోదిస్తున్నారు. వేదన చెందుతున్నారు. అది కట్టడానికి. అయినా సరే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని పీడించి డబ్బులు తీసుకుంటున్నారనుకోండి. అలాంటి సంపాదనతో తినే తిండి కూడా మనకి దుష్కర్మ కిందకే వస్తుంది అని చెప్తున్నారనమాట. ఒకసారి చెప్తాడు గదా! కృష్ణుడు అర్జునుడికి ఆహ్, దుర్యోధనుడు కొంత ఆహ్, ఏదో ఇవ్వాల్సొస్తుంది అర్జునుడికి. అయితే ఇంగా ఫస్టు కాదు. ఫస్ట్ ఏంటి అంటే ఒక రైతు దగ్గర వెళ్లి అర్జునుడికి ఇచ్చేది ఆహ్, కప్పమో ఏదో చెల్లించాల్సి ఉంటుంది గదా! రాజులకి. అది చెల్లించకుండా ఉంటాడన్నమాట. అప్పుడు అర్జునుడు వెళ్లి చాలా గట్టిగా అడుగుతాడు. "నువ్వు ఏది ఏమైనా నాకు చెల్లించాల్సిందే" అని అడిగినప్పుడు కృష్ణుడు "పర్లేదు వదిలేయి" అని చెప్తాడన్నమాట. అతను కట్టట్లేదు కదా! వదిలేసేయి అని చెప్తాడు. సేమ్ అదే దుర్యోధనుడి విషయంలో గూడా జరుగుతదన్నమాట. అయితే అర్జునుడు అంటాడు, "సరే బావ వదిలేద్దాంలే" అని చెప్తాడు. చెప్పినప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు, "లేదు నువ్వు ఖచ్చితంగా దుర్యోధనుడి దగ్గర నుంచి అది వసూలు చేయాల్సిందే" అని చెప్తాడన్నమాట. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, "ఎందుకు బావ ఇదే రైతు విషయంలో అయితే వదిలేయమన్నావు. మరి దుర్యోధనుడి విషయంలో ఎందుకు ఆహ్, ఖచ్చితంగా తీసుకోమంటున్నావు" అంటే ఆ రైతు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. అది చెల్లించడానికి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఎంతో వేదన చెందుతున్నాడు. తన దగ్గర లేదు. కాబట్టి అలాంటి వారిని పీడించి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ దుర్యోధనుడు చెల్లించే స్థితిలో ఉన్నాడు. ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా వసూలు చేయమని చెప్తాడన్నమాట. చు అందుకనే ఇక్కడ మనం అలాంటి
సంపాదన ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరిని బాధ పెట్టి వచ్చే సంపాదనతో మనం ఉంటున్నాము అంటే ఖచ్చితంగా మనము దానికి సంబంధించి ఆ కర్మని అనుభవించాల్సి వస్తుంది మాస్టర్స్. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయంలో మనల్ని మనం చెక్ జేసుకోవాలి. అలాగే మర్నాడు సుదాముడు అనిరుద్ధుడితో సముద్రం ఒడ్డుకి వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ గురు శిష్యులిద్దరూ సముద్రం ఒడ్డుకి వెళ్తారనమాట. ఇసుకలో కనబడ్డ ఒక శంఖాన్ని అనిరుద్ధుడు తీసుకుంటాడు. అందులోని చీమలు కొన్ని అతని చేతి మీదకి పాకి కుడతాయి. అబ్బా! అని చెప్పి అనిరుద్ధుడు ఆ శంఖాన్ని కోపంగా సముద్రంలోకి విసిరేస్తాడు. నెక్స్ట్ డే గురు శిష్యులిద్దరూ సముద్రపు ఒడ్డుకెళ్ళినప్పుడు అక్కడ ఒక శంఖం కనిపిస్తే శిష్యుడు తీసుకుంటాడనమాట. ఆ శంఖంలో నుంచి కొన్ని చీమలు బయటకొచ్చి ఏం చేస్తాయి? ఆయన శంఖం పట్టుకుంటాడు కదా! ఆయన చేతిని కుడతాయి. కుట్టినప్పుడు ఏం చేస్తారు? సడెన్‌గా చీమలు కుడితే నొప్పేస్తుంది కదా! ఆయన దాన్ని విసిరేస్తాడనమాట. సముద్రంలోకి ఆ శంఖాన్ని విసిరేస్తాడు. అయితే అప్పుడు గురువు చెప్తాడనమాట. "నిన్ను కుట్టిన చీమలతో పాటు నిన్ను కుట్టని చీమలు కూడా శంఖంలో ఉన్నాయి కదా! అయినా ఆ శంఖాన్ని నీళ్ళలోకి విసిరి దుష్ట చీమలతో చేరిన ఆ అమాయకపు చీమలను కూడా చంపావు కదా! దుష్టులతో ఉండటం అంటే దుష్కర్మ వల్ల మంచివారు కూడా ఆ కర్మ ఫలాన్ని ఎందుకు అనుభవిస్తారో ఇప్పుడు నీకు అర్థమైందా అనిరుద్ధ" అని చెప్తాడనమాట. చూడండి ఎంత సూక్ష్మంగా ఉంది. అంటే అందులో అన్ని చీమలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని మంచివున్నాయి. కొన్ని అంటే కొన్ని సాత్వికంగా ఉన్నాయి. కొన్ని కుట్టే చీమలున్నాయన్నమాట. ఆ కుట్టే చీమలు బయటకొచ్చి ఆయనను కుట్టినందుకు ఏం చేసిండ్రు, ఆయన శంఖాన్ని పారేసిండ్రు. అయ్యో! అందులో ఇంకా కొన్ని చీమలున్నాయి. అవి నన్ను కుట్టలేదు అని చెప్పి అవి ఏమైపోతాయి అన్న ఆలోచన రాలేదు గదా అతనికి. సో, పడేసినప్పుడు ఏమైంది? ఆ చీమలు గూడా చనిపోతాయి. అదే చెప్తున్నానన్నమాట. అంటే మనం మనం అందరితో ఉంటాము. కానీ కొంతమంది దుష్టులో లేకపోతే చెడు స్వభావం ఉన్నవాళ్ళో, చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళో మనకు తెలుస్తుంది గదా! అలాంటి తెలిసినప్పుడు కూడా మనం వాళ్ళతో కలిసి ఉంటే, వాళ్ళు చేసే పనుల వల్ల మనం గూడా ఆ కర్మని అనుభవించాల్సి వస్తుంది అని జెప్తున్నారనమాట. ఎలాగైతే కుట్టిన చీమల వల్ల అన్ని చీమలు ఒకే దగ్గర ఉన్నాయి. కానీ ఇవి కుట్టడం వల్ల ఏమైంది? ఇలాంటి దుష్ట చీమలతో ఉన్నందుకు ఆ మంచి చీమలు కూడా చనిపోయాయి. కాబట్టి దుష్టులతో సహవాసం వల్ల మనకి కూడా ఆ దుష్కర్మలు వస్తాయి అని చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి ఈ కారణంగానే దుష్టులతో స్నేహం చెయ్యరాదు. అలా చేసినప్పుడు వారి చెడుని వారించకపోతే అది దుష్కర్మై, దాని ఫలితాన్ని మనం కూడా అనుభవించే విధంగా అనుభవించాల్సి ఉంటుంది. హింసతో కూడిన రాజకీయ ఉద్యమాల్లో ఏం చేయకపోయినా వెంట ఉంటే చాలు. అది చేసిన వారితో పాటు వీరు ఆ హింసా ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అంటే మనకు చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఎట్లా ఉంటది? వాళ్ళు ప్రచారాలకని, దానికని, దీనికని వాళ్ళతో పాటు జనాలకి ఆహ్, ఎలాగో అలాగ మభ్యపెట్టో, డబ్బులు పంచో ఏదో ఒక రకంగా ప్రచారానికి తీసుకెళ్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారనేది మనకు తెలీదు. అంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అనేది మనకు కొంచెం తెలుస్తది గదా! సో, అలా చేయడం గూడా వాళ్ళు ఓకే. వాళ్ళెంబడి వెళ్లారు, ప్రచారం జేశారు. వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళ హింసాపూరితమైన పనులు జేస్తున్నారనుకోండి, వాళ్ళ ఎంబడి తిరిగి ప్రచారం జేసినందుకు గూడా వాళ్ళు జేసే దుష్ట కార్యాల్లో వీళ్ళకి గూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే వెంట ఉండేవారే ఆ దుష్టుల బలం. అంతే గదా! ఇప్పుడు ప్రచారానికొచ్చిన వాళ్ళందరిని చూడిస్తే, ఓహో! వీళ్ళకింత సపోర్ట్ ఉందా అని అనుకుంటారు చూసేవాళ్ళు. ఓట్లు వేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఆ బలాన్ని చేకూరుస్తున్నదెవరు? ఈ ప్రజలే. కాబట్టి ఆ బలాన్ని సమకూర్చడం కూడా చెడు కర్మే. అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఒక రకంగా చెడు కర్మే అని చెప్తున్నారు. ఎందుకంటే వారు ఆ బలాన్ని చూసుకొనే గదా! హింసా పనులు జేస్తారు. నాకింత బలముంది. నన్నెవరేం జేస్తారు? నా మీదకెవరైనా వచ్చినా నా బలం వల్ల నేను వాళ్ళని ఎదిరించగలుగుతాను అని అనుకుంటారు గదా! కాబట్టి వారికి ఆ బలం లేకపోతే ఆ హింస చేసేవారు చెయ్యరు గదా! కాబట్టి మనం అలా సపోర్ట్ చేయడం కూడా దుష్కర్మే అని చెప్తున్నారనమాట. అయితే ఇంకా ఎవరైనా చెడ్డ పని చేస్తుంటే వారిని ఆ చెడ్డ పనిని మానమని చెప్పాలి. మన మాటలని వాళ్ళు వింటారా? వినరా? అనేది మనకు సంబంధం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం చెప్పే బాధ్యత మనది. మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు తప్పకుండా మనం చెప్పి తీరాలి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంది అంటే భీష్ముడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆయనకి దాన్ని వారించే రైట్ ఉంది. వారించగలే శక్తి ఉంది. ఆయన చెప్తే ఆయన దాన్ని అడ్డుకోవచ్చు. కానీ ఏం చేశాడు? ఆ పని చేయలేదు. సైలెంట్‌గా అందరిలాగే ఆయన గూడా సైలెంట్‌గా ఉండిపోయాడు. ఆ పని చేయకపోవడం వల్ల అది దుష్కర్మై అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది. అంటే
ఆయన ఆ స్టేజ్‌లో ఉన్నాడు. ఏ అధర్మం జరిగినా గూడా, దుర్యోధనుడు ఏ అధర్మం చేస్తున్నా గూడా దాన్ని అడ్డుకునే శక్తి ఆ స్టేజ్‌లో ఆయనకి ఉంది. కానీ ఆయన చేసే వాటినన్నింటిని గూడా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు 1000 బాణాలపై ఆయన పడుకున్నాడు అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు కదా! ఒక్కొక్క బాణం ఒక్కొక్క దుష్కర్మ అనేది అని. అంటే 1000 అధర్మాలు చేస్తున్నా గూడా సైలెంట్‌గా ఉన్నాడాయన. కాబట్టి అలా చేసిన అన్ని పనులకి కలిపి ఆయన 1000 బాణాల పైన పడుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైనా ధర్మానికి విరుద్ధమని కార్యాన్ని చేస్తుంటే మిన్నకుండా ఉండటం పాపం. అలాంటి పాపం చేసిన వాడు ఆ దుష్కృత ఫలితం నుంచి తప్పించుకోలేడని కర్మ సిద్ధాంతం చెప్తుంది. అంతే గదా! ఇప్పుడు ఆడ సైలెంట్‌గా ఉన్నాడు. కాబట్టి ఆయన గూడా శిక్షకి పాత్రుడయ్యాడు. కాబట్టి ఏదైనా అధర్మం జరుగుతుంది అన్నప్పుడు అది మనం చెప్పడం వల్ల ఆగిపోతుందా? ఆగిపోదా? అనేది అక్కడ కాదు. నువ్వు చెప్పావా లేదా? నువ్వు అడ్డుకున్నావా లేదా? అనేదే యూనివర్స్ చూస్తుంది. అప్పుడే మనకి ఆ కర్మ అనేది అంటుకోకుండా ఉంటుంది. మనం చూస్తూ సైలెంట్‌గా భీష్ముడిలాగా ఉన్నాము అంటే తప్పకుండా శిక్ష పడాల్సిందే. శిక్షని అనుభవించాల్సి తీరుతుంది మాస్టర్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ గూడా చెప్తున్నారు. ఏంటి అంటే, అవినీతిపరుడు, దుర్మార్గుడైన నాయకుడికి మనం ఓటు వేసి గెలిపించకపోయినా, అతని దుర్మార్గపు పాలనకి బాధపడడం మన వంతు అవుతుంది. అందుకు కారణం వారికి ఓటు వేసి గెలిపించిన వారి మధ్య మనం కూడా జీవిస్తుండడమే. అలా కాక అమెరికాకు వెళ్ళిపోయిన వారి మీద ఈ దుర్మార్గపు పాలన ఉండదు. అంటే ఇప్పుడు మనం ఒక 10 మందున్నారు. 8 మంది ఒక చెడ్డ వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించారు. కానీ మనం కూడా వాళ్ళతో ఉంటాము. ఆ 10 మందిలో మనం గూడా ఉంటాం కాబట్టి, వాళ్ళు చేసే పనుల వల్ల మనం గూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్క సెకండ్ మాస్టర్. సో, అలా గాకుండా వాళ్ళతో లేకుండా ఎక్కడో ఫారెన్‌లో వెళ్లి ఉండిన వాళ్ళకి వాళ్ళు చేసే పనుల వల్ల ఇబ్బంది ఉండదు గదా! కాబట్టి మనం వాళ్ళతో కలిసున్నప్పుడు సో, అలా అందరూ ఆ అభ్యర్థికి ఓటు వేయకపోయినా అది సామాజిక దుష్కర్మ అవుతుంది. సో, సామాజిక దుష్కర్మ వల్ల ఏమవుతుంది అంటే సమాజంలో ఉండే వాళ్ళందరూ గూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని జెప్తున్నారు మాస్టర్. సో, నెక్స్ట్ పాయింట్‌కి వెళ్తే అశ్రద్ధ, పొరపాట్లు కూడా దుష్కర్మలే అని జెప్తున్నారు. అంటే ఏదో అశ్రద్ధ చేయడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు అశ్రద్ధ చేయడం, లేదా చిన్న చిన్న పొరపాట్లు చేయడం గూడా దుష్కర్మలే అని జెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. ఏదైనా చేయాల్సిన విధంగా సరిగా చేయకపోతే అది దుష్కర్మే. మనం నిత్యం వ్యాపారంలో, వృత్తిలో, ఆఫీసులో లేదా ఇంట్లో చేసే వివిధ పనుల్లో ఇలాగా అనేక దుష్కర్మలు మనకు తెలియకుండానే చేస్తుంటాం. తెలిసి గాదు, తెలియకుండా చేస్తుంటాం. మరి అవి అంత సూక్ష్మంగా ఉంటాయన్నమాట. మనం అశ్రద్ధగా సమయానికి పూర్తి చేయని పనికి మనకి అప్పగించిన పని వల్ల దుష్కర్మల్లో చిక్కుకుంటాం. అంటే మనకొక పనిని అప్పగించారనుకోండి, అది టైంకి చేయలేము. అంటే ఏదో నిర్లక్ష్యం చేసాము. ఇప్పుడు కాకపోతే కాసేపు ఆగి చేద్దాం, లేదా తర్వాత చేద్దాంలే అని మనం ఏదైతే అశ్రద్ధ చేస్తామో దాని వల్ల గూడా మనము కొన్నిసార్లు దుష్కర్మల్లో ఇరుక్కుంటాము అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్‌లో ఒక సర్వర్‌ని ఒక కస్టమర్ ఒక పెసరట్టు అడుగుతాడంట. ఆయన ఏం చెప్తాడంట? ఆ పెసరట్లో ఉల్లిపాయలు వేయొద్దు అని చెప్తాడంట. కానీ సర్వర్ అశ్రద్ధ వల్ల అత అతనిచ్చిన పెసరట్లో ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. ఇది దుష్కర్మ అంటే అంగీకరించడానికి చాలా మంది సిద్ధంగా ఉండరు. అదేంటి ఉల్లిపాయలు వద్దు అన్నంత మాత్రాన ఉల్లిపాయలు వేస్తే అది కూడా దుష్కర్మనేనా అని అనుకుంటాం జనరల్‌గా అయితే. చూడండి ఎంత సూక్ష్మంగా ఉంటుందిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన వ్యక్తి హనుమాన్ దీక్షలో ఉన్నవాడు, లేదా కాశీలో ఉల్లిపాయని వదిలేసిన వాడు, లేదా ఆయన బాడీకి ఉల్లిపాయ అంటే ఆయన బాడీకి పడదనుకోండి. దానివల్ల ఆయనకేదైనా రియాక్షన్ అవుతుంది. లేదా తిన్న తర్వాత అరగంటలో హోమియో మందులు వేసుకోవాలనో, ఇంకేదో కారణం వల్ల సాధారణంగా ఉల్లిపాయలు వద్దని చెప్పారు. తను కోరినట్లు సర్వర్ ఉల్లిపాయలు
లేకుండా పెసరట్‌ని తెచ్చి ఉంటాడన్న నమ్మకంతో అతను సందేహించకుండా ఓ ముక్క తిన్నాక ఉల్లిపాయలు తన నోట్లోకి వచ్చాయి. ఇష్టం లేనిది జరిగింది కాబట్టి అతను మనస్తాపానికి గురయ్యాడు. సర్వర్ లేదా వంటవాడు నిర్లక్ష్యంతో చేసిన ఈ కర్మ ద్వారా మరొకరిని బాధించారు. కాబట్టి దాని ఫలితాన్ని అనుభవిస్తే కానీ దాని నుంచి వాళ్ళు బయటపడలేరు. చూడండి మాస్టర్స్ ఎంత సూక్ష్మంగా ఉందో ఇక్కడ. అంటే అతను ఉల్లిపాయలు ఏ కారణం చేత వద్దని చెప్పాడో మనకు తెలీదు. చెప్తున్నారు గదా! ఆయనకి అది ఉల్లిపాయలు పడవో లేదా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఉల్లిపాయలని జెప్పారు. ఏదైనా పడని వస్తువు అయుండొచ్చు. కానీ అతని నిర్లక్ష్యం వల్ల, సర్వర్ నిర్లక్ష్యం వల్ల ఏమైంది? ఆయన ఒక్క ముక్కైనా తిన్నాడు. తిన్న తర్వాత బాధపడతారు గదా! కొంతమంది గార్లిక్ తినరు. కానీ కొన్ని కొన్ని సార్లు తెలియకుండా తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు బాధపడతారు గదా! అలాగనమాట. ఆ కస్టమర్ బాధపడ్డాడు. సో, అక్కడ మనస్తాపానికి చెందాడు. మనస్తాపానికి గురయ్యాడు. బాధపడ్డాడు. సో, ఆ ఒక్క క్షణం పడ్డదానికి గూడా ఆ సర్వరు ఖచ్చితంగా ఆహ్, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించకుండా ఆ కర్మ నుంచి బయటపడడు అని చెప్తున్నాడన్నమాట. అంటే మనం చేసే చిన్న చిన్న అశ్రద్ధల వల్ల గూడా మనం ఇలాంటి దుష్కర్మలు ఎన్నో చేస్తామంట మాస్టర్స్. అందుకనే మన కర్మలు అలా అలా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. వాటి నుంచి బయటపడేలోపు ఇంకా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో చేస్తుంటాం. ఇవన్నీ తెలిసి కాదు, తెలియకుండా చేస్తుంటాం. మరి ఎలాగా తెలియకుండా జేసినప్పుడు అవి వాటికి గూడా మనం కర్మలు అనుభవించాలా అంటే తప్పదు. కొంత చిన్న చిన్న భాగం వంతు ఫలితమైనా సరే అనుభవించాల్సిందే అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఘోరమైన చెడ్డ కర్మలు కాకపోయినా నిత్యం మనం ఇలాంటి ఎన్నో తప్పులు చేసి పాపాలని పోగు చేసుకుంటున్నామన్న స్పృహ లేకుండానే జీవిస్తున్నాం. చూసారా మనకు తెలీదు గదా! ఇట్లాంటివి గూడా కర్మల కిందకి వస్తాయి. ఇట్లాంటి కర్మల ఫలితాన్ని గూడా మనం అనుభవించాల్సి వస్తుంది అని ఆహ్, మనకు తెలీదు గదా! మాస్టర్స్ మరీ ఇంత సూక్ష్మంగా ఉంటుందని. ఈ సందర్భంగా ఆహ్, ఈ వెంకట కృష్ణమూర్తి గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంటే ఇంత సూక్ష్మంగా ఉంటుంది అని తెలియజేస్తున్నందుకు మనందరికీ. అంటే మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇలాంటి వాటినన్నిటిని మనం ఆహ్, అంటే వీటిలో ఇరుక్కోకుండా మనం ప్రయత్నం చేయగలుగుతాం గదా! దానివల్ల ఏమవుతుంది మనకి గూడా కొన్ని జన్మలు తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ గూడా చెప్తున్నాడన్నమాట. ఏంటి అంటే, ఒక రిటైర్ అయిన వ్యక్తి పాస్‌పోర్ట్‌కి అప్లై చేస్తాడంట. అయితే 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి అప్లై చేయొద్దనేది ఒక నియమం ఉన్నా గూడా, ఆ పాస్‌పోర్ట్ జారీ చేసిన ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా దాంట్లో ఈసీఆర్ అంటే కొన్ని దేశాలకు వెళ్లే ముందు ఇమిగ్రేషన్ చెక్ తప్పనిసరి అనే నియమం ఉంటుందంట. ఆ ముద్రని వేస్తారంట. ఫలితంగా ఇది తెలియని ఆయన దుబాయ్‌కి వెళ్తుంటే, హైదరాబాద్ ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని వెళ్ళనివ్వలేదు. అతను ఎవరి నిర్లక్ష్యం చర్యల వల్ల ఈ అవస్థకి గురయ్యాడో దానికి బాధ్యులైన వారందరికీ ఆ దుష్కర్మ చుట్టుకుంటుంది. అంటే ఆయనకు తెలీదు. ఆయన అప్లై చేసినప్పుడు ఇలా ఇలాంటి నియమాలుంటాయి. ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్ ఇంత. ఇది దాటిన తర్వాత అప్లై చేసుకోకూడదు అని సమాచారం ఎవరైతే ఉందో అది వాళ్ళు ఏం చేశారు తనకి చెప్పలేదన్నమాట. ఆ అశ్రద్ధ చేయడం వల్ల ఏమైంది? ఆయన వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు ఆపేశారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఆపేశారు. దానివల్ల ఆయన ఇబ్బందులు పడ్డాడు గదా! ఆయన బాధపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. సో, దానికి గూడా ఎవరైతే ఈ కరెక్ట్‌గా వాటిని చేయలేదో ఆహ్, ద వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన కర్మ అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే చూడండి ఎంత సూక్ష్మంగా ఉంది అంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరతాడనమాట. అయితే ఆయనకొక మెడిసిను డాక్టర్ రాస్తాడు. అదెంతియ్యాలి? ఒక మిల్లీగ్రామ్ ఇవ్వాలనమాట. ఒక మిల్లీగ్రామ్ ఇవ్వాలని ఆ పేషెంట్ యొక్క చార్ట్‌లో ఉంటుంది గదా! ఏ మెడిసిన్ ఏ టైంకి ఎంత ఇవ్వాలనేది ప్రతి పేషెంట్ దగ్గర ఒక చార్ట్ పెడతారు కదా! ఆ డ్యూటీ డాక్టర్లు. రాసేసి వెళ్తాడనమాట. అయితే నైట్ డ్యూటీకి వచ్చిన నర్సు నిద్రమత్తులో ఏం జేస్తుంది? ఒక మిల్లీగ్రాము ఉన్నది కాస్త 10 1.0 అని ఉంటే, ఆమె నిద్రమత్తులో ఏం జేస్తది? 10 మిల్లీగ్రామ్స్ అందిస్తదనమాట. ఆ! ఫలితంగా ఏమవుతుంది? మరి కొంచెం క్వాంటిటీ ఇచ్చేది ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినప్పుడు ఏమవుతది అంటే, ఆ రోగి చనిపోతాడింక. ఇది దుష్కర్మ. తక్కువ బాధించినా, ఎక్కువ బాధించినా నిర్లక్ష్యం, పొరపాటు అనేవి కూడా దుష్కర్మలే అయి తీరుతాయి. సో, ఆ మెడిసిన్ ఆమె ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైంది? ఆ రోగి చనిపోయాడు. ఆయన అవస్థ పడ్డాడా? అవస్థ పడలేదా? ఎంత ఎక్కువ ఇబ్బందులు పడ్డాడు అనేది
వేరే విషయం. కానీ ఆమె చేసిన పని వల్ల ఆయన చనిపోయాడు. కాబట్టి దానికి సంబంధించిన కర్మ ఆమె ఖచ్చితంగా ఆ నర్సు అనుభవించి తీరాలి అని చెప్తున్నారనమాట. ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న చిన్న పొరపాట్లే దుష్కర్మలవుతాయి అని చెప్తున్నారు. కాబట్టి అన్ని సందర్భాలలో తప్పు ఇలా వెంటనే బయటపడదు. ఒక్కోసారి ఆలస్యంగా కూడా అది బయటపడవచ్చు. అంటే మనం జేసిన పనిలో ఒక్కొక్కసారి వెంటనే బయటపడొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఆహ్, ఆలస్యంగా బయటపడొచ్చు. అయినా సరే అది ఎప్పుడైనా బయటపడని దానికి సంబంధించిన కర్మలు మాత్రం మనం అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ఏ పనులు చేసినా కాస్త శ్రద్ధగా ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా చేసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే వాటికి సంబంధించి ఆ చిన్న దుష్కర్మలను కూడా మనం చేయకుండా ఉండగలగాలి. సో, నెక్స్ట్ పాయింట్‌లోకెళ్తే ఆలస్యం కూడా దుష్కర్మే. అంటే ఆలస్యం జేయడం గూడా దుష్కర్మే అంట. అదేంటో చూద్దాం. మనం చేసే పనిని శ్రద్ధగా చేసినా, సమయానికి కాక ఆలస్యంగా చేయడం కూడా దుష్కర్మ కిందకే వస్తుంది. అంటే శ్రద్ధగా జేసినాం. అశ్రద్ధ చేయలేము. శ్రద్ధగానే చేసినాం. కాకపోతే కాస్త లేట్ జేసినాం. అయినా అది కూడా దుష్కర్మే అవుతుందంట. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక చెక్‌ని ఆ రోజే కలెక్షన్‌కి పంపుతారని ఉదయం 9:30 కల్లా బ్యాంక్‌లో వేశాడు. డిపాజిట్ చేశాడు. కానీ క్లర్క్ అశ్రద్ధ వల్ల దాన్ని ఆ రోజు పంపించకుండా నెక్స్ట్ డే కలెక్షన్‌కి పంపించాడంట. దాంతో ఈ వ్యక్తి ఎవరైతే డబ్బులు డ్రా చేసుకుందాం అనుకుంటాడో, ఆ వ్యక్తి వెళ్తే నెక్స్ట్ డేకి వెళ్తే ఏమైతది? ఆ అకౌంట్‌లో ఉండాల్సిన డబ్బు ఉండదు. ఎందుకంటే క్లర్క్ ఈరోజు చేయాల్సింది రేపేస్తాడు గదా! ఆ మర్నాటికి గాని అది జమ కాదని ఆయనకు తెలుస్తదనమాట. సో, ఈ ఆలస్యం ఆ క్లర్క్‌కి దుష్కర్మ కింద నమోదై తీరుతుంది. అంటే ఆయనకి ఇప్పుడు డబ్బులు ఇవాళ డ్రా చేసుకుందాం అని రేపు డ్రా చేసుకుందామని ఇవాళ వేశాడు. క్లర్క్ ఏం చేస్తాడు? దాన్ని రేపటికి పోస్ట్‌పోన్ చేస్తాడు. దానివల్ల ఏమైంది? ఆయనకి రేపు రావాల్సిన డబ్బులు ఎల్లుండికి గాని రావట్లేదు. సో, ఆయనకి ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉండొచ్చు. ఆ డబ్బులు రాకపోవడం వల్ల అతను ఇబ్బందులు పడతాడు గదా! సో, అతను ఇబ్బందులు పడతాడు కాబట్టి ఆ వ్యక్తి ఈయన చేసిన అశ్రద్ధ వల్ల ఇబ్బంది పడ్డాడు గాబట్టి, దానికి గూడా ఆ క్లర్క్‌కి అది దుష్కర్మ కిందకే నమోదవుతుంది అని జెప్తున్నారనమాట. కాబట్టి మనం చేసే పని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చేయాలి. తామసిక లక్షణాలైన ఆలస్యం, అశ్రద్ధ, పొరపాట్లు అధికంగా చేస్తూ తామసికులు దుష్కర్మలు అధికంగా చెప్పుకుంటూ పాపాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తామస గుణంలో ఉండొద్దు. ఆహ్, తమో గుణంలో ఉండడం వల్ల ఏమవుతుంది? ఇట్లాగ లేజీగా ఉండడము, పనులు టైంకి చేయకపోవడము, పొరపాట్లు చేయడము, అశ్రద్ధ చేయడం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తమో గుణంలో ఉండే వాళ్ళే ఎక్కువగా ఇలాంటి దుష్కర్మల్లో ఇరుక్కుంటారు అని చెప్తున్నారు మాస్టర్స్. సత్వగుణ ప్రధానుల్లో ఆలస్యం, అలసత్వం, అశ్రద్ధ ఉండవు కాబట్టి వారు అంత త్వరగా ఇలాంటి దుష్కర్మల్లో చిక్కుకోరు. సో, సత్వగుణం ఉన్నవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయరు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి దుష్కర్మల్లో ఇరుక్కోరు అని చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి మనం ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. మన బాస్ చెప్పడమే కాక ఆధ్యాత్మిక పెద్దలు కూడా పరమాత్మనే పూజ అని చెప్తుంటారు గదా! అదే దీని అర్థం అన్నమాట. అంటే మనం చేసే పనే దైవం అని చెప్తారు గదా! మన పెద్దలు. అంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దైవంగా భావించి చేయాలి. అప్పుడే మనం ఇలాంటి దుష్కర్మల్లో ఇరుక్కోకుండా ఉంటామని చెప్తున్నారు మాస్టర్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, సరైన సమాచారం ఇవ్వకపోవడం కూడా దుష్కర్మే. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అది గూడా దుష్కర్మే అంటున్నారు. ఎలాగో చూద్దాం. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! ఆయన పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి జనరల్ ఎంక్వైరీకి వెళ్లి తన పాస్‌పోర్ట్‌లోని ఈసీఆర్ ముద్రని రద్దు చేసుకోవడం ఎలా అని అడుగుతాడు. అదే ఇమిగ్రేషన్ వాళ్ళది ఉంటది గదా! ఆ ముద్ర వాళ్ళు వేస్తారు గదా! ఆయనకు చెప్పకుండా. సో, ఆ ముద్రని క్యాన్సెల్ చేసుకోవాలంటే ఏం జేయాలని అడుగుతాడనమాట. ఆ రిటైర్ అయిన వ్యక్తి. అప్పుడు వాళ్ళేం జేస్తారు అంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కాపీని సబ్మిట్ చేసి అప్లై చేస్తే అక్కడ సప్లై చేయ అప్లై చేయండి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చి అప్పుడు అది అది మీకు క్లియర్ అవుతుంది అని చెప్తారనమాట. ఆయనేమంటాడు అంటే, "నేను రిటైర్ అయిపోయాను కదా! ఇప్పుడు నాకు ఆ సర్టిఫికేట్ రావడం అనేది చాలా కష్టము. మరి ఎలాగా" అంటే ఆయనేం చెప్తాడు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లి డూప్లికేట్ సర్టిఫికేట్ తెచ్చుకోమని సలహా ఇస్తారనమాట క్లర్క్. నిజానికి 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి ఈసీఆర్ ముద్ర అవసరం లేదని పాస్‌పోర్ట్ రూల్స్‌లోని నంబర్‌లో ఉంటుంది. ఆ సమాచారం జనరల్ ఎంక్వైరీ క్లర్క్ నిర్లక్ష్యంగా చెప్పలేదు. సో, అక్కడ వాళ్ళకి అసలు ఆ ముద్రే అవసరం లేదు.
లేదంట. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి. కానీ ఆ క్లర్క్ నిర్లక్ష్యం వల్ల ఏం చేశాడు? అది చెప్పలేడు. చెప్పకుండా ఇంకా నువ్వు ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు సబ్మిట్ చెయ్యి అని చెప్తాడు గదా! సో, ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన చదువుకున్న కాలేజ్‌కి వెళ్ళి ఆహ్, ఎలాగోలాగో సంపాదించి తెచ్చుకుంటాడనమాట. సో, ఆ ముసలాయన వైజాగ్ వెళ్లి చాలా ఖర్చు చేసి, డబ్బులు ఖర్చు చేసి, నానా అవస్థలు పడి తన డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. ఆయన పడ్డ అనవసరపు అవస్థకి కారణమైన ఆ క్లర్కు ఏదో ఒకనాడు దానికి ఫలితాన్ని అనుభవిస్తే కానీ ఆ దుష్కర్మ బంధం నుంచి బయటపడడు. చూడండి మాస్టర్. అంటే ఆయన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు. ఇవ్వకపోవడం వల్ల ఏమైంది? ఆయన మరిప్పుడు ఆయన ఆయన చెప్పింది చెయ్యాలి గదా! మనము ఒక ఏదైనా బ్యాంకుకో, ఏదైనా ఒక ఆఫీస్‌కి వెళ్లి అక్కడ ఏం చేయాలి అని అడిగినప్పుడు, వాళ్ళు చెప్పిన పని మనం జేస్తాము. ఎందుకంటే మనకు కరెక్ట్‌గా ఏందోనే తెలీదు. వాళ్ళు చెప్పిందే మనం కరెక్ట్ అనుకోని నమ్మి వెళ్తాం గదా! సో, ఇక్కడ ఆ ముసలాయన ఏం చేస్తాడు? ఆ సర్టిఫికేట్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఆయన చదువుకున్న కాలేజ్‌కి వెళ్లి, ఆ ఏజ్‌లో మళ్ళా సర్టిఫికేట్ అంటే మనం ఏదైనా ఒకటి కావాలని వెళ్ళినప్పుడు వెళ్ళగానే త్వరగా పనులు అవ్వవు గదా! దానికోసం ఎన్నో సార్లు తిరగాల్సి ఉంటుంది. సో, దానివల్ల ఆయన ఎంతో ఇబ్బందులు పడ్డాడు. సో, ఆయన పడ్డ ఇబ్బందులు ఎందుకు పడ్డాడు? ఈ క్లర్కు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల. కాబట్టి ఈయన పడ్డ ఇబ్బందికి కారణం ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడమే. కాబట్టి దానికి సంబంధించి ఆ క్లర్క్ ఖచ్చితంగా ఆ దుష్కర్మ అనుభవించాల్సి ఉంటుంది అని జెప్తున్నారు. చూడండి మాస్టర్స్ ఎంత సూక్ష్మంగా ఉన్నాయో ఇక్కడ కర్మలు. అలాగే నా మిత్రుడు బ్రీఫ్ కేసు విమానం ఎక్కబోయే ముందు విమానాశ్రయంలో మిస్ అయింది. అందులో ఆయన పాస్‌పోర్ట్, ఇతర ట్రావెల్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ వాటి డూప్లికేట్‌ని ఆయన ఎంతో శ్రమపడి డబ్బు, కాలం ఖర్చు సేకరించుకున్నాకే 3 నెలల తర్వాత ఆ దేశానికి వెళ్ళగలిగాడు. ఎవరికీ జరగనిది అతనికి ఆ రోజు ఎందుకు జరిగింది? అంటే ఎవరైతే క్లర్క్ ఇదంతా చేసాడో, తర్వాత ఆయనకి మళ్ళీ అలాంటి సిట్యుయేషనే వచ్చిందనమాట. ఆయన బ్రీఫ్ కేసు ఆహ్, ఎయిర్‌పోర్ట్‌లో మిస్ అయిపోయి, ఆయన వెళ్ళాల్సిన కంట్రీకి ఒక 3 మంత్స్ వరకి ఇబ్బందులు పడి ఆ డాక్యుమెంట్స్ అన్నీ దొరకక అప్పుడు వెళ్ళాల్సొచ్చిందంట. కాబట్టి ఆ రకంగా ఆయన ఆ కర్మని అనుభవించాడనమాట. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు పబ్లిక్‌తో డీల్ చేసేవాళ్ళు గాని, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో గాని, బ్యాంకుల్లో గాని, ఎక్కడైనా సరే పని చేసేవాళ్ళు కస్టమర్‌లకి సరైన సమాచారం ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది అని చెప్తున్నారనమాట. అయితే మనకు ఇక్కడ వంశీ సార్ గూడా చెప్తారు గదా! ఇప్పుడు కర్మ ధ్యానం చేయిస్తున్నారు. హ్మ్, అంటే మనమందరం గూడా ఆహ్, అదేంటి భస్మాసుర సింహాసనం పైన కూర్చున్నట్టు. అంటే ఎవరికైనా మనం సరైన సమాచారం ఇవ్వలేదు. వాళ్ళకొక డ్రీమ్ కరెక్ట్‌గా డీకోడ్ చేయలేదు. లేదా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని అది ఖచ్చితంగా మళ్ళీ మనకే వస్తుంది. ఎట్లాగైతే భస్మాసుడు తన చెయ్యి తన పైన పెట్టుకొని భస్మమయ్యాడో, మనం గూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు సద్గురు మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి మాస్టర్ గూడా ఎంతో చక్కగా ఆహ్, జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. గైడెన్స్ ఇస్తున్నారు. కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, అది తప్పకుండా మనకే కర్మై ఆహ్, చుట్టుకుంటుందని చాలా సార్లు సార్ చెప్పారు. ఇదే అన్నమాట అది. మనకు తెలియకపోతే ఇబ్బంది లేదు. మనం చెప్పండి. మనకి క్లయింట్స్‌ని ఇస్తారు. వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. వాళ్ళకి ఏదైనా ఒక డ్రీమ్ చూసుకున్నారనుకోండి. వెంబడే చెప్పాలని ఏం లేదు. మీకు ఆ డ్రీమ్‌లో ఏదైనా డౌట్ ఉంది. లేదా మీకు క్లారిటీ లేదు. వాళ్ళున్న సిట్యుయేషన్‌కి, వాళ్ళకొచ్చిన డ్రీమ్‌కి మీకు క్లారిటీ లేదనుకోండి. మీ సీనియర్‌లతో లేదా మీ గ్రూప్ మాస్టర్‌లతో డిస్కస్ చేసి, ఆ తర్వాతే వాళ్ళకి రిప్లై ఇవ్వండి. వెంబడి ఇవ్వకపోతే వాళ్ళేమనుకుంటారో, అయ్యో! ఈమెకి డ్రీమ్ డీకోడ్ చేయడం గూడా రాదా? ఆహ్, ఈమె మాస్టరా అని ఎవరైనా అనుకుంటారేమో ఇలాంటివేవి గూడా మనం ఆలోచించొద్దు మాస్టర్స్. మనకి ఏదైనా క్లారిటీ లేదు, మనకి డౌట్ ఉందనుకోండి అవతలి వాళ్ళకి ఇచ్చే ఒక సమాధానంలో తప్పకుండా దాన్ని పోస్ట్‌పోన్ చేయండి. మేడం నాకు కొంచెం టైం కావాలి. నేను మా సీనియర్‌లతో లేదా మా మాస్టర్‌లతో డిస్కషన్ చేసి మీకు రిప్లై ఇస్తాను అని చెప్పండి. ఎవ్వరు ఏమి అనుకోరు. అలా చేయడం కరెక్ట్ గాని ఆహ్, ఎవరో ఏదో అనుకుంటారు, నన్ను తక్కువ చేస్తారు అని ఆలోచన చేసి మనకేదొస్తే అది చెప్పామనుకోండి, ఇలాగే మనం దుష్కర్మల్లో ఇరుక్కోవాల్సొస్తుంది మాస్టర్స్. కాబట్టి సరైన సమాచారం ఇవ్వకపోవడం కూడా ఒక దుష్కర్మే అని ఇక్కడ చెప్తున్నారు. సో, నెక్స్టు విమర్శ కూడా దుష్కర్మే. ఇదైతే మనకందరికీ తెలుసు. జడ్జిమెంట్ చెయ్యొద్దు. వేరే వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టకూడదు అని మనకి మొదటి నుంచి గూడా పత్రి సార్ చెప్తూనే ఉంటారు గదా! వంశీ సార్ గాని, పత్రి సార్ గాని అదే అన్నమాట.
ఒకరిని విమర్శించడం కూడా దుష్కర్మే అని చెప్తున్నారు. అయితే ఒకరోజు ఒకతను బయటికి వెళ్తూ ఉంటే వేరే దారిన పోయేవారు ఒకతను అతన్ని చూసి హేళనగా ఇలా అన్నాడంట. ఈ పిచ్చోడికి పని పాట లేదు. పని పాట లేని వీడు దేశమంతా తిరుగుతుంటాడు అని అన్నాడంట. అంటే ఊరికే ఇప్పుడు చూస్తుంటాం గదా! ఊర్లలో ఇప్పుడంటే ఉండట్లేదు. ఒకప్పుడు పల్లెటూర్లలో ఏంటి అరుగుల పైన కూర్చొని వచ్చిపోయే వాళ్ళని ఆహ్, టీజ్ చేస్తూ ఏదో ఒకటి అంటూ ఉండడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ అలా చేయడం గూడా దుష్కర్మే అని చెప్తున్నారు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి వెంబడి ఏమన్నాడంట అంటే, "దారిన పోయేవాడు పోకుండా ఇంకొంచెం నెత్తినేసుకొని పోతున్నాడు కదయ్యా!" అన్నాడంట. అంటే ఆహ్, ఆ మాటలను బట్టి ఇతరులను విమర్శించడం అనే దుష్కర్మ వల్ల మళ్ళీ జన్మలో దాని ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే అని ఇక్కడ స్పష్టమవుతుంది. దీన్ని పాఠంగా తీసుకొని ప్రతిదీ మనకెందుకులే అని ఉదాసీనంగా చూడగలగడం నేర్చుకోవాలి. అంటే మనం ఊరికే ఏదో ఏదో ఖాళీగా కూర్చున్నాము, ఏదో ఒకటి మాట్లాడాలి లేదా వాళ్ళని వీళ్ళని వచ్చిపోయే వాళ్ళని అనాలి అని అనుకుంటామనుకోండి, అవి కూడా ఖచ్చితంగా దుష్కర్మలే అవుతాయి అని మనకిక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి ఎవరేం జేసుకున్నా మనకి సంబంధం లేదు. మనం సైలెంట్‌గా ఉండాలి. అలాగని ఆహ్, సంబంధం లేని దాంట్లో వేలు పెడితే అది కర్మబంధం అవుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు అవసరమైన చోట మాట్లాడాలి. అధర్మం జరుగుతుంది, హింస జరుగుతుంది. అక్కడ సైలెంట్‌గా ఉంటే తప్పు. ఇక్కడ ఏమి జరగట్లేదు. ఎవరో వాడి దారిన వాడు పోతున్నాడు. అటువంటప్పుడు రియాక్ట్ అవ్వడం తప్పు. అక్కడ రియాక్ట్ అవ్వకపోవడం తప్పు. ఇక్కడ రియాక్ట్ అవ్వడం తప్పు. కాబట్టి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడకూడదు? ఎక్కడ రియాక్ట్ అవ్వాలి? ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదనేది మనము క్లారిటీగా తెలుసుకోవాలి మాస్టర్. కాబట్టి సంబంధం లేని దాంట్లో వేలు పెడితే అది కర్మబంధం అవుతుంది. ఆహ్, ప్రస్తుతం ఉన్న కాలంలో సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది గదా! మనుషుల పైన. మ మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాము చాలా మంది అంటే అందరూ అలా ఉండరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ప్రతి పోస్ట్‌కి ఆహ్, కామెంట్లు పెట్టడం. అంటే అక్కడ ఏం జరిగిందో తెలీదు. మనకి కరెక్ట్ సమాచారం తెలీదు. అక్కడ చూసిన వీడియోని చూసి మనం ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటామనమాట. అలాగా కామెంట్స్ చేయడం గూడా ఖచ్చితంగా మనకి దుష్కర్మలే అవుతాయి. ఎందుకంటే అక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ ఏంది అని తెలీదు. దాని బ్యాక్‌గ్రౌండ్ ఏం జరిగిందో తెలీదు. వాళ్ళేం మాట్లాడారో, వీళ్ళేం మాట్లాడారో, వాళ్ళు కావాలని అంటున్నారో తెలీదు. అదంతా మనకు క్లారిటీగా తెలీదు. జస్ట్ మనం చూసిన దాన్ని బట్టి మనం ఒకటి అంచనా వేసి మన అభిప్రాయాన్ని మనం అక్కడ పోస్ట్ చేసేస్తాము. దానివల్ల మంచి వ్యక్తులు హర్ట్ అవ్వచ్చు. ఏది గూడా మనకు తెలీదు గదా! కాబట్టి ఆహ్, విమర్శలు చేయడం అనేది మనకు తెలియకుండా విమర్శలు చేస్తే అవి కూడా దుష్కర్మల కిందకే వస్తాయి. వాటి ఫలితం మనం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్టర్స్. ముఖ్యంగా. సోషల్ మీడియా ఇవాళ రేపు అదే గదా ఎక్కువగా ప్రజలని ప్రభావితం చేస్తుంది. ఏ చిన్నది జరిగినా గూడా సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మనం చూసిన ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అవ్వొద్దు. ఆలోచించాలి. అక్కడ మనం నిజంగా ఈ పోస్ట్‌కి మనం రియాక్ట్ అవ్వాలా? వద్దా? అనేది ఆలోచించుకొని అప్పుడు మాత్రమే మనం దానికి రెస్పాన్స్ అవ్వాలి మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే దుర్వినియోగం గూడా ఒక దుష్కర్మే. ఆ! ఒకసారి సత్యసాయి బాబా బాంబేలో ఒక ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఆయన బస చేసిన అతిథి గృహం బయట చెత్త కుండీలోని తిని పారేసిన విస్తరాకుల కోసం అనాథ బాలురు వీధి కుక్కలతో చూసిన కొందరు భక్తులు బాధగా ఆయన్ని అడిగారంట. స్వామి భారతదేశంలో ఈ దారుణ పరిస్థితికి అంతు లేదా? అంటే ఒకసారి సత్యసాయి బాబా ఒక బ్యాంకు ఓపెనింగ్‌కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు మామూలుగా ఇంగ తిని విస్తరాకులన్నీ బయట పడేస్తాం గదా! అలాగా పడేసిన దగ్గర వీధి కుక్కలు అంటే కుక్కలు నార్మల్‌గా కుక్కలు అలాంటివి ఉంటే వచ్చి తింటుంటాయి గదా! ఆ విస్తరాకులో మిగిలిపోయిన పదార్థాన్ని. కానీ ఆ వీధి కుక్కలతో హ్మ్. వాటితో పోట్లాడుతూ వేరే కొంతమంది వచ్చి గూడా ఆ ఎంగిలి ఇస్తరాకులో ఉన్న ఫుడ్‌ని తింటున్నారంట. కొంతమంది ప్రజలు, కొంతమంది పిల్లలు. సో, మరి ఇలాంటి దారుణ పరిస్థితికి కారణాలేంటి అని సత్యసాయి బాబాని కొంతమంది అడిగారంట. అప్పుడు బాబా చెప్పారంట. ఈ పిల్లలంతా వారి గత జన్మల్లో ఆహార పదార్థాలని అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని చెప్పారంట. చూడండి మాస్టర్స్ మనకి చాలా మందికి తెలీదు.
ఫుడ్ వేస్ట్ చేయడం అనేది ఇవాళ రేపు ఫంక్షన్‌లలో అయితే విపరీతంగా అసలు ఎంత దారుణంగా జరుగుతుంది వేస్టేజ్ అంటే చాలా మనందరికీ తెలుసు. అవసరమైనంత పెట్టుకోరు. అక్కడ ఎన్నో ఐటెమ్స్ ఉంటాయి. ఆహ్, ప్రతి ఐటెమ్‌ని టేస్ట్ జేయాలనో, లేకపోతే అన్ని రకాల ఫుడ్ తినాలనో పెట్టుకుంటారు, పడేస్తారు. తినడం కంటే ఎక్కువగా పాడేయడమే జరుగుతుంది. కాబట్టి అలా వేస్ట్ చేయడం కూడా ఒక దుష్కర్మే. మళ్ళీ జన్మలో ఏమవుతుంది? ఆహారం దొరక్క దాన్ని అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే మనం దాన్ని వేస్ట్ చేసాం. మరి అది దొరక్కపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకోవడం కోసం మనం అలాంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది గూడా ఒక రకంగా కర్మే గదా! సో, దుర్వినియోగం చేయడం గూడా కర్మే అని ఇక్కడ చెప్తున్నారనమాట. దుష్కర్మే అని చెప్తున్నారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. కాగితం, విద్యుత్, దుస్తులు లాంటి ఏ వనరులని దుర్వినియోగం చేసినా కూడా దాని ఫలితాన్ని తర్వాతి జన్మల్లో అనుభవించాల్సి ఉంటుంది. ఆహారం అవసరానికి మించి అధికంగా తీసుకుంటే వచ్చే జన్మలో దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. సో, మనం వాటర్‌ని గాని, ఏ దాన్ని వేస్ట్ చేసినా గూడా ఖచ్చితంగా దానికి మళ్ళీ జన్మలో మనం దానికి అనుభవించాల్సి ఉంటుంది అని జెప్తున్నారనమాట. అయితే ఇది కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఎక్కువగా వండేసుకొని పాడేస్తూ ఉంటాము. చాలా మంది చేస్తూ ఉంటారు. అవసరమైనంత వండుకోరు. ఎక్కువగా వండుతారు. దాన్ని మళ్ళీ పారేస్తూ ఉంటారు. అలాంటి చోటు తప్పు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తపోవనం ఉంది. లేదా కొన్ని ఆహ్, తపోవనం లాంటి ప్లేస్ ఉన్నాయి. ఇప్పుడు కడతాలుంది. అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అక్కడ ఎగ్జాక్ట్‌గా ఎంతమంది అనేది తెలీదు. అలాంటి ప్లేసెస్‌లో ఎక్కువ వండాల్సొస్తుంది. అక్కడ వేస్ట్ అయినా పర్వాలేదు. అంటే తక్కువ వండారనుకోండి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి ప్లేసెస్‌లో ఎక్కువ క్వాంటిటీలోనే వండుతారు. అది ఎగ్జంప్షన్ అన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతమంది వస్తారు. ఇంత ఫుడ్డు అవుతుంది అనేది వాళ్ళకి తెలీదు. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎ జనరల్‌గా మనకి ఇంట్లో ప్రతిరోజు ఎంత పడుతుంది? దానికంటే కొంచెం అంటే చేసుకోవచ్చు. కానీ అవసరానికి మించి ఎక్కువగా అధిక మోతాదులో వండి దాన్ని వేస్ట్‌గా పడేయడం వల్ల గూడా మనం దాన్ని దుర్వినియోగం చేసినందుకు కూడా మనం కర్మ అనుభవించాల్సి ఉంటుంది అని జెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి ఇప్పటి నుంచి ఆహ్, మరీ ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువగా ఏ పదార్థాలైనా సరే ఆహారం గాని, వస్తువులు గాని, డబ్బులు గాని బట్టలు గాని ఏవైనా గూడా అవసరానికి మించి ఎక్కువగా దుర్వినియోగం చేయకూడదు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే శ్రమకి తగిన ఫలితం ఇవ్వకపోవడం కూడా దుష్కర్మే. అంటే మనము పనులు చేయించుకుంటాము. కానీ వాళ్ళ వాళ్ళు చేసిన పనికి తగ్గ ఫలితం ఇవ్వకపోవడం గూడా ఒక దుష్కర్మే అని చెప్తున్నారు. ఓసారి బామ్మ ఒకతనితో నిచ్చెన తెప్పించి రాధాకృష్ణమాయ ఇంటి పైకి ఎక్కి అటువైపు నుంచి దిగారు. ఆ నిచ్చెన తెచ్చినతనికి బాబా రూ. 2 ఇచ్చారు. ఇంత మాత్రానికే రూ. 2 ఇయ్యాలని ఎవరో ఆక్షేపిస్తే బాబా చెప్పాడంట. ఒకరి కష్టాన్ని ఇంకొకరు ఉంచుకోకూడదు. ఎవరి కూలికి సరిపడా వారికి ధారాళంగా డబ్బులివ్వాలి అని చెప్తారంట మాస్టర్స్. సో, మనం ఎవరితోనైనా పని చేయించుకున్నప్పుడు ఊరికే ఎవ్వరితో చేయించుకోకూడదు. ఏ చిన్న పని చేయించుకున్నా గూడా వాళ్ళకి ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఒకవేళ అలాగా మనం ఇవ్వలేము అనుకోండి అది కూడా దుష్కర్మే అవుతుంది. ఊరికే ఎవ్వరితో గూడా సేవలు గూడా చేయించుకోదంట మాస్టర్స్. ఒకసారి ఒక గురువు ఒక శిష్యుడు, ఒక గురువు దగ్గర ఉంటాడనమాట. ఆయన అక్కడ అంతా శిక్షణ పొందిన తర్వాత వేరే దగ్గరికెళ్ళి బాగా సాధన చేసి ఆయన గూడా ఒక మంచి గురువు స్థానంలోకి వస్తాడనమాట. ఆ గురువు అయిన తర్వాత తన గురువు దగ్గరికి కలవడానికి ఒకసారి వస్తాడనమాట. వచ్చినప్పుడు గురువు ఏమంటాడు అంటే తన శిష్యుని అడుగుతాడనమాట. "ఏమైంది నువ్వు ఇలాగ ఖాళీ చేతులతో వచ్చావు. నీ సామాన్లు ఏమీ లేవా?" అని అడిగినప్పుడు తన శిష్యుడు ఏం జెప్తాడు? నా శిష్యుడు మోసుకొస్తున్నాడు. నా శిష్యుడు తెస్తానన్నాడు. తను తెస్తున్నాడు అని జెప్తాడంట. చెప్పినప్పుడు ఆ గురువు చెప్తాడంట. "నువ్వు ఊరికనే అంటే నువ్వు నీ సామాన్లు మోయగలిగే శక్తి నీకుంది. అయినా సరే ఊరికనే నీ శిష్యుడి చేత మోయిస్తున్నావు అంటే వచ్చే జన్మలో నువ్విప్పుడు ఒక సంచి మోయించావనుకో నెక్స్ట్ లైఫ్‌లో నువ్వు 10 సంచులు మోయాల్సి వస్తుంది. కాబట్టి ఊరికే ఎవరి దగ్గర సహాయం తీసుకోకు. ఎవరిని అంటే మనము బాగుండి, మనకు చేతనయ్యి, మన పనులు చేసుకోగలిగే స్థితిలో ఉండి గూడా, ఊరికే ఉన్నారు గదా! అని జెప్పేసి పక్కవాడితో లేదంటే మనకంటే చిన్నవాళ్ళతో పనులు జేయించడం అనేది గూడా మనకి దుష్కరమే అవుతుంది. దానికి గూడా ఖచ్చితంగా మనం
శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్. ఎక్కువగా మనం మన ఇంట్లో పనిచేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏం చేస్తాము అంటే అందరని కాదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే పని వాళ్ళున్నారు గదా! ప్రతీదీ వాళ్ళే చేయాలి. ఇక్కడ గ్లాస్‌ని తీసుకెళ్ళి మనం టబ్‌లో వేస్తే వాళ్ళు కడుగుతారా? కాదు. వాళ్ళొచ్చిన తర్వాతే తీసి అది అందులో పెట్టుకొని కడగాలి. లేదా ఎక్స్‌ట్రా పనులు చేయించుకున్నప్పుడు గూడా ఏమంటారు? ఎక్స్‌ట్రా పనులు చేయించుకుంటారు. ఇప్పుడు పండగలున్నాయనో, ఫంక్షన్‌లున్నాయనో ఎక్స్‌ట్రా పనులు చేయించుకున్నారనుకోండి, డబ్బులివ్వరు. ఎందుకు అంటే ఆల్రెడీ జీతం ఇస్తున్నాం గదా! అవసరమైనప్పుడు ఎక్స్‌ట్రా పని చేయకపోతే ఎట్లా అని లాజిక్‌లో మాట్లాడతాం. కానీ కాదు. మనం ఎక్స్‌ట్రాగా పని చేయించుకున్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళకి కొంత డబ్బులు చెల్లించడమో, లేదా ఇంకేదో ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీలవుతారు. వాళ్ళు బాధపడరు. కాబట్టి అలా చేయడం నేర్చుకోవాలి. ఉన్నారు గదా! చేస్తున్నారు గదా! అని జెప్పేసి మనం వాళ్ళతో అనవసరమైన పనులు చేయించుకోవడం, లేదా ఎక్కువగా పనులు చేయించుకొని దానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వకపోతే అది ఖచ్చితంగా మనకి దుష్కర్మే అవుతుందని చెప్తున్నారు మాస్టర్స్. ఆహ్, లాస్ట్ పాయింట్‌లోకి వెళ్తే శుభ, అశుభ ఇంద్రియాలు. అంటే జ్ఞానేంద్రియాలు 5 కదా! అందులో 2 శుభప్రదమైనవి, 3 అశుభప్రదమైనయి అని చెప్తున్నారనమాట. ఎలాగా అంటే కన్ను, చెవి రెండే మోక్ష జ్ఞానాన్ని అందించేవి. కన్నుల ద్వారా చూసి, చెవుల ద్వారా వినే మోక్ష జ్ఞానాన్ని తెలుసుకుంటాము. మిగిలిన మూడింటి ద్వారా అంటే రుచి, వాసన, స్పర్శలు. అంటే నాలుక, ముక్కు, చర్మము. వీటి వల్ల మనకి ఎలాంటి మోక్షానికి సంబంధించిన జ్ఞానం అనేది అందదు. కాబట్టి అవి కేవలం శారీరక భోగాలకే ఉపయోగిస్తాము. కాబట్టి ఐదింటిలో తాత్విక జ్ఞానాన్ని అందించే కన్ను, చెవి మాత్రమే శుభప్రదమైనవి. అంటే మనం కన్నుల ద్వారా చూసి నేర్చుకుంటాము. చెవుల ద్వారా విని నేర్చుకుంటాము. మనం నేర్చుకోవడం వల్లనే గదా! మనం మంచి చెడులు విని వాటిని ఆచరించి కర్మల్లో ఇరుక్కోకుండా లేదా మనం మోక్షం రావాలంటే ఎలాంటి పనులు చేయాలో నేర్చుకునేది ఆ రెండింటి ద్వారానే కాబట్టి అవి 2 మాత్రమే శుభప్రదమైనవి అని చెప్తున్నారనమాట. మిగిలిన 3 మోక్షాన్ని దూరం చేసి బంధాన్ని కలిగించే చర్యలో పాల్గొంటాయి. కనుక అవి అశుభప్రదమైనవిగా పెద్దలు చెప్తారు. మనం చూసే దాని మీద, వినే దాని మీద మనకి ఆధిక్యత లేదు. కానీ మనం మాట్లాడే దాని మీద, చేసే దాని మీద ఆధిక్యత ఉంది. కాబట్టి మనం మాటల ద్వారానే అధికంగా దుష్కర్మల్ని చేస్తాము. కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని హర్ట్ చేసే విధంగా ఉండగూడదు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇలాంటి పనుల వల్ల మనం దుష్కర్మల్లో ఇరుక్కుంటాము. ఇలాంటి పనులన్నీ చేయడం కూడా దుష్కర్మల కిందికి వస్తాయని చెప్తున్నారు. అవేంటో ఒక్కసారి ఆహ్ షార్ట్‌గా తెలుసుకుందాము. ఒకటి నివారించని ఇతరుల దుష్కర్మలు కూడా మనకి బంధమే. దుష్టులతో సహవాసం దుష్కర్మ. అలాగే అశ్రద్ధ, పొరపాట్లు చేయడం కూడా దుష్కర్మ. ఆలస్యంగా పనులు చేయడం కూడా దుష్కర్మే. సరైన సమాచారం ఇవ్వకపోవడం దుష్కర్మ. విమర్శలు చేయడం కూడా దుష్కర్మే. దుర్వినియోగం చేయడం కూడా దుష్కర్మే. అలాగే శ్రమకు తగిన ఫలితం ఇవ్వకపోవడం కూడా దుష్కర్మే. అలాగే శుభ, అశుభ ఇంద్రియాలు ఆహ్, ఇవి మాస్టర్స్ మనల్ని దుష్కర్మల్లో మనం దుష్కర్మల్లో ఇరుక్కునే అంశాలు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా తమోగుణంలో ఉండకుండా చిన్న చిన్న పొరపాట్ల వల్ల, చిన్న చిన్న అశ్రద్ధల వల్ల ఆహ్, దుష్కర్మలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్.